బయట పెట్టాడు. ఎంతమంది మీద కేసులు ఉన్నాయి అనేటువంటి దాని మీద ఆ లిస్ట్ అంతా ఏంది? వాళ్ళ అక్రమాలు, అవినీతి, కుంభకోణాలు చేసినటువంటి లిస్టు. వాళ్ళని పరామర్శిస్తే వచ్చేటువంటిది ఏంటి? ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పు. ఇప్పటికైనా సరే ఇప్పుడు ప్రజాదరబాన్ని నిర్ణయిస్తున్నాడు. ఇప్పుడు మంచిదే. నేనేమంటానంటే ఇది ఎప్పుడో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉంటే ఇంత ఘోరమైనటువంటి ప్రతిపక్ష హోదాలో వచ్చేది. ఇప్పుడు ఈ రోజు అసెంబ్లీకి పోవాలంటే భయపడేటువంటి పరిస్థితి లేకుండా అసెంబ్లీకి వెళ్ళగలిగేవాళ్ళు కదా. ప్రజాదర్బార్ అనేటువంటిది ఇప్పటికైనా మీరు కడప వరకే పరిమితం కాకుండా, లేదా పులివెందుల వరకు పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మీరు తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ఒక్కరోజు వాళ్ళు ఎవరో ఇప్పుడు శ్రీకాంత్ గారు లేదా టీవీలో మాట్లాడేటువంటి వాళ్ళతో ఫోటోలు దిగుతున్నాడు. ఓకే, వాళ్ళకి పాపం అదే సంతోషం, కాదనట్లేదు. ఇట్లా ప్రజలతో వాళ్ళ కార్యకర్తలతో జనగొట్టు మీకు ఎలాగో మీరేం సమస్యలు తెలుసులేదు. మీరు ఎమ్మెల్యే మాత్రమే, ప్రతిపక్ష నాయకుడు మాత్రమే. కాబట్టి మీ కార్యకర్తలు ఎవరైతే మిమ్మల్ని డిజోన్ చేసుకొని ఓడించినటువంటి వాళ్ళలో ముఖ్యమైనటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. వాళ్ళని కలవండి ముందు ఫస్ట్, వాళ్ళని కలిసి. ఎందుకంటే వచ్చే ఏడాది 2026 అనేటువంటి సంవత్సరము ఎన్నికల నామ సంవత్సరం కాబోతుంది. మీ రాజకీయ పార్టీలకి ఇది చాలా కీలకమైనటువంటి 2026 ఎన్నికల నామ సంవత్సరం. అదేంటి అని అంటే సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, అన్ని రకాల ఎన్నికలు 2026 నుంచి జరుగుతుంది. కార్యకర్తలు లేకుండా. అందుకని ఇప్పుడు తెలుగు అధికార కూటమిలో ఉండేటువంటి వాళ్ళందరూ నారా లోకేష్ దగ్గర నుంచి చంద్రబాబు పెట్టారు. అందుకని ప్రజా దర్బార్లు అసలు మీరు ఎందుకు ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్లు పెట్టడం లేదని నారా లోకేష్ ఒత్తిడి చేయటం వెనక కూడా ఈ విధమైనటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఉంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచాడు కాబట్టి మీరు పులివెందులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళమని సంబంధించినటువంటి అంశాన్ని, చాలా ఇంపార్టెంట్ కేసులకు సంబంధించినటువంటి విషయాన్ని నేను ప్రస్తావన చేస్తానండి. ఎందుకంటే నేను పర్సనల్ గా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తన సొంతంగా కేసులు ఎత్తేసుకుంటే వాటి మీద లీగల్ గా ఫైట్ చేసి తిరిగి ఆ కేసులు రీఓపెన్ చేయించారు. అందుకని క్లుప్తంగా చెప్తా, జగన్మోహన్ రెడ్డి తనకు అధికారం ఉంది కాబట్టి విడుదల రజని, సామినేని ఉదయభాను, వాళ్ళ ఎమ్మెల్యేలు ఇలాగ 10 మంది మీద 32 కేసులండి. ఒక జీవో ఇచ్చేసి ఇంకేముంది జీవోలు ఇచ్చేసి కొట్టేసేసారు, తీసేశారు. దాని మీద హైకోర్టులో ఛాలెంజ్ చేశాను నేను. హైకోర్టు ఛాలెంజ్ చేస్తే హైకోర్టు చెప్పింది మీరెవరు, ఎలా తీసేస్తారు, మీరు జీవోలు ఇచ్చి తీసేసుకోవడానికి కోర్టులు మేము ఎందుకున్నాము, తిరిగి మొత్తం అన్ని విచారణ జరపండి అని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అది ఎప్పుడో తెలుసా? ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైకోర్టు నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి ఎదురు దెబ్బ. దాంట్లో నేను ఛాలెంజ్ చేసి నేను గెలిచాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇల్లీగల్ గా చేసినటువంటి. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డికి జరిగినటువంటి ఇంకొక ఎదురు దెబ్బ ఏంటి తెలుసా? మీరు అన్నారు ప్రస్తావన కూడా ఎక్కడ వచ్చింది, కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి ఎత్తేసుకుంటే కుదరదండి, ఎవరు యాక్సెప్ట్ చేయరు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే తన మీద 2012 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించే దగ్గర నుంచి 2014 ఎన్నికల సమయంలో, 2019 ఎన్నికల సమయంలో తన మీద ఎన్నైతే కేసులు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి 13 జిల్లాల్లో ఉన్నటువంటి కేసులు మొత్తాన్ని ఏం చేశారో తెలుసా? ఆ యొక్క పోలీసులు ఎవరైతే కంపెనీలు అంటుంటారో వాళ్ళని పిలిపించి వాళ్ళందరూ రాజీ పడేటువంటి విధంగా చేసి కేసులు మొత్తం ఒకేసారి విత్డ్రా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు ఏవి? ఎన్నికల కేసులు, ఇతర కేసులు, అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి కేసులు కాదు. కోర్టు ఏం చేసిందో తెలుసా? హైకోర్టు వాళ్ళందరినీ అలాగా కేసులు ఎవరైతే ఉపసంహరించినటువంటి జడ్జీలు ఉన్నారో ఆ కేసులు రద్దు చేశారు. ఎవరు వాళ్ళిద్దరు రాజీ పడ్డారు కదా, మందేముంది అని జడ్జీలు మొత్తం ఆ కేసు కొట్టేశారు, జడ్జీలే కొట్టేశారు. కానీ హైకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళందరికీ పనిష్మెంట్ కింద ఒకేసారి 12 మంది జడ్జీలని ట్రాన్స్ఫర్ చేసి పనిష్మెంట్ కింద. కారణం ఏందో తెలుసా? ఒక్కటే రీజన్ ఎందుకు తీసుకున్నదంటే ఒకరు దాంట్లో దొరికారు. ఎప్పుడైతే కరోనా సమయంలో కేవలము ఇంపార్టెంట్ కేసులు, అత్యవసరమైన కేసులు మాత్రమే విచారణ జరిపి కొట్టేయాలని ఉంటే జగన్మోహన్ రెడ్డి కోసం ఈ కేసులన్నీ, రాజీ పడ్డ కేసులన్నీ కొట్టేసిన దాని మీద ఆ పాయింట్ తీసుకొని జడ్జీలకు పనిష్మెంట్ ఇచ్చింది హైకోర్టు. కాబట్టి మనకు అధికారం ఉంది కదా, మన ఇష్టం వచ్చినట్టుగా లీగల్ గా చేస్తామన్నట్టు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయినా సరే, ఈ కూటమి ప్రభుత్వం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసులు నమోదైతే వాటిని లీగల్ గా ఫేస్ చేయాలి, కోర్టులో వాయిదాలకు వెళ్ళాలి, కోర్టులు కేసులు కొట్టివేయాలి.
అంతే తప్ప మనకి ఇష్టం వచ్చింది కదా అని జీవోలు ఇచ్చి కొట్టివేస్తే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. ఇప్పుడు సజ్జాజయ్ గారు అన్నట్టుగా మీరు ఎప్పుడు అధికారంలోకి వస్తారో ఏందో ఇప్పుడు అలా కనుచూపు మేరలో కనపడటం లేదు. నేనేమంటానంటే మీకు వాళ్ళకు ఒక సూచన చేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీకు ఎప్పుడు అధికారం గురించి ఎందుకు అది వచ్చిందో రాదో తెలియదు. లీగల్ గాగైనా కూటమి ప్రభుత్వం తప్పు చేస్తే మీరు ఛాలెంజ్ కోర్టులకు వెళ్ళండి, లీగల్ ఫైటింగ్ చేయండి, చేసి తప్పు గిన చేస్తే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మీరు దాని మీద న్యాయ పోరాటం చేయండి. ఇక పవన్ కళ్యాణ్ ఏం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రతి డిబేట్ లో ప్రతి చోట అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలో నిజమెంత లేదు అనేటువంటి విషయాన్ని దాన్ని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత జనసేన మీద ఉంది. ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ ఎన్నికల తర్వాత స్పెషల్ ఫ్లైట్ కొనుక్కున్నారు. అది ఆయన డబ్బులతో కొనుక్కొని ఉండొచ్చు. ఎలా డబ్బులు అంటే ఆయన డబ్బులే ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారం చూపిస్తారు. మన స్పెషల్ ఫ్లైట్ లో తిరగటానికి ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ రావడం, విజయవాడ నుంచి హైదరాబాద్ పోవడం అనేటువంటిది కొన్ని రోజుల్లో ఒక్క రోజు ఏదో అలా రావడం ఇలా పోవటం అనేటువంటిది చాలా సందర్భాల్లో కూడా జరిగేది. మొన్న అన్నట్లుగా ఒకే రోజు 3 చోట్ల, ఒక చోట టిఫిన్, ఒక చోట లంచ్, ఒక చోట డిన్నర్ చేశారు. ఇవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద మనం విమర్శ చేయొచ్చు, ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఆయన సొంత డబ్బులు పెట్టుకున్నాడు. వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఏమన్నా దుబారా ఉంటే మనం ఖచ్చితంగా ప్రశ్నించి సుజాత గారు చాలా లిస్టే చెప్పారు. అవన్నిటి వల్ల ఓడిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ లిస్టు ఆ దుబారా వల్లే ఓడిపోయారు. మీరు ఈ రోజున పవన్ కళ్యాణ్ తన సొంత ఫ్లైట్ లో దానికి ఉపయోగించేటువంటి ఖర్చులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తీసుకోకుండా సొంత డబ్బులు పెడుతున్నారు అనేటువంటి విషయం డిబేట్లలో చెప్పినంత మాత్రాన ఇది చెల్లుబాటు అయ్యేటువంటి అవకాశం లేదు. భవిష్యత్తులో కొన్ని అంశాలను దాచిపెట్టినా ఖచ్చితంగా ఎప్పటికైనా బయటకు వస్తాయి. కాబట్టి దుబారాను తగ్గించడం అనేది కూటమి ప్రభుత్వానికి చాలా మంచిది. ముగ్గురు స్పెషల్ ఫ్లైట్ వాడుతున్నారు. ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి నష్టం వస్తుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ముగ్గురు స్పెషల్ ఫ్లైట్లు వాడుతున్నారు. ఇది ఎంత దాచిపెట్టినా దాగనటువంటి దుబారా అనేటువంటి విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టి. ఓకే శ్రీకాంత్ గారు సరే, ఏంటి తిరుపతి లడ్డు పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్కి అంబటి గారు మళ్ళీ రీట్వీట్ చేయడం ఇది పెద్ద కలకలం రేగుతుంది.